ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. మనకు ఏదైనా ఆపద వస్తే దేవుణ్ణి మొక్కుకుంటాం. దేవుడా నాకు ఇది నెరవేరితే 100 కొబ్బరికాయలు కొడతాను, హుండీలో ఇంత డబ్బులు వేస్తాను, అన్నదానం చేస్తాను అని దేవునికి మొక్కుకుంటారు. కాని వారు అనుకున్నది నెరవేరిన తరువాత కొంతమంది మర్చిపోతారు. అయితే మొక్కిన మొక్కులను తీర్చకపోతే నిజంగానే దేవుళ్లకు కోపం వస్తుందా? అసలు పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన కష్టాలు తొలగిపోయి కోరికలు నెరవేరిన తరువాత దేవుడికి మొక్కిన మొక్కులను తీర్చకపోతే దేవుళ్లకు కోపం రాదని, ఎందుకంటే తమ భక్తులు తమ పిల్లలతో సమానం అని పండితులు చెబుతున్నారు. దేవుళ్ళు ఎప్పుడూ కూడా తమ భక్తులను కష్టాల పాలు చేయడు. అయితే మీరు మొక్కుకున్న మొక్కులు మీకు గుర్తుంటే మాత్రం ఆ మొక్కులను తీర్చడం ఉత్తమం అని పండితులు చెబుతున్నారు. దేవుడి హుండీలో ఎన్ని రూపాయలు వేస్తే ఎటువంటి ఫలితం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 7 రూపాయలని దేవుడు హుండీలో వేస్తే మన కష్టాలన్నీ దూరమవుతాయి, అలాగే రోగాలు తగ్గిపోతాయి. 9 రూపాయలని దేవుని హుండీలో వేస్తే శత్రుబాధలు శని బాధలు దూరం అవుతాయి, అలాగే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. 11 రూపాయలని దేవుని హుండీలో వేస్తే మానసిక సమస్యలు, అప్పుల బాధలు దూరం అవుతాయి. 12 రూపాయలని దేవుని హుండీలో వేస్తే కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో ఆరోగ్యంగా ఉంటారు. 21 రూపాయలు దేవుని హుండీలో వేస్తే దురదృష్టము తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. 101 రూపాయలని హుండీలో వేస్తే జాతక దోషాలు తొలగిపోతాయి. 116 ఆశీర్వాద మూల సంఖ్య. మనం పోయిన జన్మలో తెలిసి తెలియక చేసిన పాపాలు నశించాలంటే దేవుని హుండీలో 116 రూపాయలు వేయాలి. హిందువుల ప్రతి ఒక్కరూ ఇంట్లో పూజలు చేస్తారు. అయితే పూజలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి? దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితం కలుగుతుంది? అలాగే దీపం ఏ దిశలో వెలిగించాలి, ఏ దిశలో వెలిగించకూడదు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. శాస్త్రం ప్రకారం దీపారాధన ఉదయం, సాయంత్రం 2 సమయాలలో చేయడం ఉత్తమం. సూర్యోదయానికి ముందు అంటే 3 నుంచి 6 గంటలలోపు సమయాన్ని అమృత ఘడియలుగా భావిస్తారు. దీపం సకల దేవతా స్వరూపం. దీపం పరబ్రహ్మ స్వరూపం. హిందూ సాంప్రదాయంలో దీపారాధన జరిగే ప్రదేశంలో మహాలక్ష్మి స్థిర నివాసం చేస్తుందని పండితులు చెబుతున్నారు. ఏదైనా కోరిక తీరాలంటే ఒక దీపాన్ని వెలిగించి ఖర్జూరమో, ఎండుద్రాక్షో లేదో ఏదైనా ఫలమో నైవేద్యం పెట్టి నమస్కరిస్తే చాలు, మనం కోరిన కోరికలు నెరవేరుతాయి. దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారని, దీపప్రకాశంలో సన్నిహతులవుతారని హిందువుల నమ్మకం. దీపమున్న చోట దేవతలుంటారు. ఏ ఇంట్లో అయితే రోజు 2 పూటల దీపం వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. ప్రతిరోజూ క్రమం తప్పకుండా ఎవరైతే దీపారాధన చేస్తారో వారికి ఉన్న పీడలు, గ్రహదోషాలు చాలా వరకు దీపారాధన యొక్క గొప్ప మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీపం ఎన్ని వత్తులతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం 2 వత్తులతో వెలిగిస్తే కుటుంబ సౌఖ్యం కలుగుతుంది. దీపం 3 వత్తులతో వెలిగిస్తే పిల్లలు వృద్ధిలోకి వస్తారు. దీపం 5 వత్తులతో వెలిగిస్తే ధనప్రాప్తి, ఆరోగ్యం, ఆయుర్దాయం, అభివృద్ధి కలుగుతాయి. దీపం ఏ నూనెతో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో చూద్దాం. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్ట ఐశ్వర్యాలు సిరిసంపదలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషములు, పీడలు తొలగిపోతాయి. నువ్వుల నూనె సకల దేవతలు ఇష్టపడతారు. ఆముదము నూనెతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి. వేరుశెనగ నూనెతో ఎట్టి పరిస్థితులలోనూ దీపారాధన చేయకూడదని పండితులు చెబుతున్నారు. కొబ్బరి నూనెతో అర్ధనారీశ్వరునికి దీపారాధన చేస్తే అనోన్య దాంపత్య జీవితం సిద్ధిస్తుంది. విఘ్నేశ్వరుని పూజలో కొబ్బరి నూనె ఉపయోగిస్తే మంచిది. దీపం ఏ దిశలో వెలిగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. దీపం తూర్పు దిశలో వెలిగిస్తే కష్టాలు తొలగిపోతాయి, గ్రహదోషములు పోతాయి. దీపం పశ్చిమ దిశలో వెలిగిస్తే అప్పుల బాధలు, గ్రహదోషములు తొలగిపోతాయి. దీపం పడమర దిశలో వెలిగించరాదు. ఒకవేళ వెలిగిస్తే కుటుంబంలో కష్టాలు కలుగుతాయి. దీపం ఉత్తరం దిశలో వెలిగిస్తే ధనాభివృద్ధి కలుగుతుంది. ప్రతి ఒక్కరు దేవుని కృప కోసం నియమ నిష్టలతో పూజలు చేస్తూ ఉంటారు. అయితే పూజ చేసే సమయంలో కొన్ని నియమాలను పాటిస్తే
మీరు చేసే పూజలకు రెట్టింపు ఫలితాలను పొందవచ్చు. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొద్దిగా పసుపు కుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. అలాగే దీపపు ప్రమిద ఎప్పుడు నేలపై ఉంచకూడదు. అది దీపాన్ని అగౌరవపరిచినట్టు అవుతుంది. క్రింద ఒక మందార ఆకు పెట్టి, దానిపైన ప్రమిదని ఉంచాలి. ఇకపోతే ప్రమిదలో దీపాన్ని వెలిగించేందుకుగాను వేరే చిన్నవత్తిని కాని, హారతి కర్పూరాన్ని గాని వెలిగించి, అప్పుడు దాంతో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. అలాగే దీపం వెలిగిస్తారు కదా. తర్వాత ఏం చేస్తారంటే, ప్రమిదకి గంధం, కుంకుమని పెట్టి, పూలను సమర్పించాల్సి ఉంటుంది. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. వివాహం అయిన స్త్రీలు నిత్య దీపారాధనకి రోజూ తల స్నానం చేయవలసిన పని లేదు. మామూలుగా స్నానం చేసి, పాపిటలో కుంకుమ ధరించి పూజ చేయవచ్చు. ఆడవాళ్ల పాపిట్లో గంగమ్మ నివాసం ఉంటుంది. పాపటిలో కుంకుమ ధరించడం వల్ల ఆ గంగమ్మ తల్లిని అక్కడ నిలుపుకుని పూజించినట్టు. అందువల్ల ఆడవాళ్లకు రోజూ తలస్నానం అవసరం లేదు. పాపటిలో కుంకుమ ధరిస్తే చాలు, తల స్నానం చేసినట్టే. దేవుడు పటాలని శుభ్రం చేసేటప్పుడు మంగళవారం నాడు కాని, శుక్రవారం నాడు కాని, అమావాస్య నాడు కాని అస్సలు శుభ్రం చేయకూడదు. దేవుని పటాలను శనివారం నాడు శుభ్రం చేయడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం